హలో అండి, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియోలో చూపించిపోయేది ఏంటి అంటే జాక్ డేనియల్స్ డిస్టిలరీ టూర్. ఈ లోగో గమనిస్తే మనం చూడొచ్చు, ఈ విస్కీ ఆరిజినేట్ అయ్యింది టెన్నెసీలో లించ్బర్గ్ అన్న విలేజ్లో. ఈ పర్టికులర్ లొకేషనే ఎందుకు చూస్ చేసుకున్నారు, ఇంత మారుమూల పల్లెటూరులోనే ఎందుకు స్టార్ట్ చేశారు అన్నది మనం ముందు తెలుసుకుంటాము. ఈ విస్కీ ఫౌండర్ పేరు జాక్ డేనియల్, సో అదే పేరు పెట్టారు విస్కీకి. మన ప్రీవియస్ వీడియో చూడలేని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ వ్లాగ్లో ఈ విస్కీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా ఫిల్టర్ చేస్తారు, ఎలా స్టోర్ చేస్తారు, ఇవే కాకుండా ఒక పర్సన్ ఎలా సక్సెస్ అయ్యారు లైఫ్లో అన్నది కూడా చూస్తాము. టఫ్ సిచ్యువేషన్స్ బిల్డ్ స్ట్రాంగ్ పీపుల్ అంటారు కదా, అలాగా జాక్ డేనియల్ లైఫ్లో ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఆ ఛాలెంజెస్ ఆయన సక్సెస్ వేలోకి ఎలా హెల్ప్ అయినాయి అన్నది కూడా తెలుసుకుంటాం మనము. ఇది ఈ డిస్టిలరీకి ఫ్రంట్ ఆఫీస్. మనం ఇక్కడే టికెట్స్ పర్చేస్ చేసి మన టూర్ కోసం వెయిట్ చేయాలి. మనకు ఒక స్లాట్ ఇస్తారు, ఆ స్లాట్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ని పంపిస్తారు. అందరికీ ఒక టూర్ గైడ్ ఉంటారు. వీళ్ళంతా జాక్ డేనియల్ అండ్ ఆయన టీం. ఈ మధ్యలో కూర్చున్న ఆయనే జాక్ డేనియల్, మిగతా వాళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ కో ఫౌండర్స్. ఇదంతా కలెక్షన్, ఏ టైప్లో బాటిల్స్ వచ్చినాయి, అప్పట్లో ఎలా ఉండేవి. సో ఈ 3 grains తోటే జాక్ డానియల్స్ మొత్తం తయారు చేస్తారంట. బార్లీ, కార్న్ అండ్ వీట్. సో ఆ గ్రెయిన్స్ని మిల్లింగ్ అండ్ మ్యాషింగ్ చేస్తారు ఫస్ట్ ప్రాసెస్లో. తర్వాత ఫర్మెంటింగ్ అండ్ డిస్టిల్లింగ్, ఈ 3-4 steps. అండ్ లాస్ట్ 5-6 steps బ్యారలింగ్ అండ్ మెలోయింగ్. అంటే ఇక్కడ మనం చూసిన 3 grains-ని డిఫరెంట్ రేషియోలో తీసుకుని వాటిని హీట్ చేసి వాటి నుంచి మాల్ట్ తీసుకుని ఆ మాల్ట్ని ఫెర్మెంట్ చేసి డిస్టిల్ చేస్తారు, అంటే ఫిల్టర్ చేస్తారు. ఆ తర్వాత వాటిని ఈ డిఫరెంట్ బ్యారెల్స్లో కొన్ని రోజులు నిలవ ఉంచి తర్వాత మెల్లోయింగ్ చేస్తారు. మెల్లోయింగ్ అంటే షుగర్ మ్యాపిల్ చార్కోల్ని తీసుకుని దాంట్లోంచి ఫిల్టర్ చేసి ఆ డిఫరెంట్ ఫ్లేవర్ అన్నది, బార్బన్ ఫ్లేవర్ అన్నది తీసుకొస్తారు. ప్రాసెస్ డీటెయిల్డ్గా ముందు చూడొచ్చు మనము. 9లో రాసిన చెక్స్ ఇవి, అండ్ అప్పట్లో టైప్ రైటర్. ఇది అమౌంట్ పర్చేస్డ్ $1 అంట. ఆయనే జాక్ డానియల్. ఒక బస్లో కూర్చున్నాం ఇప్పుడు ఈ టూర్కి. Nice. Right. Now, as we roll up this hill, y'all are going to see a big building up on top. Y'all see it? That's a barrel house. So whenever we make our whiskey, we're going to put our whiskey in the big white oak barrels, send them in there, and they're just going to sit in that building. సో అది బేరల్ హౌస్, ఫెర్మెంటేషన్ ఆ ప్రాసెస్ అంతా జరుగుద్ది. సో వన్స్ విస్కీ రెడీ అయిన తర్వాత మార్కెట్లోకి రాకముందు 4 to 6 years ఇదే బిల్డింగ్లో ఉంచుతారంట నిలవ. ఈ పైన కనిపిస్తున్న పిక్లో ఉన్నట్టుగా ఈ బ్యారెల్స్ అన్ని ఈ బిల్డింగ్లో ఇలా అరేంజ్ చేసి ర్యాక్స్లో నిలవ ఉంచుతారు. They are going to range in size from around 20,000 barrels to 66,000. సో ఇది మా టూర్ గ్రూప్ అంతా, గ్రూప్ అందరం కలిసి టూర్కి వెళ్తున్నాము, ఈ డిస్టిలరీ టూర్కి. బార్బన్ విస్కీ చేయడానికి చార్కోల్ యూజ్ చేస్తారంట.
ఒక బార్బన్ విస్కీ వేరే విస్కీస్తో డిఫరెంట్గా ఉంటుందంట. సో అది అక్కడ చార్కోల్ ఉంది కదా, అది ఎలా యూస్ చేస్తారు అన్నది నెక్స్ట్ వెళ్ళే కొద్దీ చెప్తారు ఈ టూర్లో. సో ఇక్కడ ఫ్రోజన్ లెమనేడ్ విస్కీ మనం తీసుకోవచ్చు ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళకి. కోక్ అండ్ లెమనేడ్ బోత్ ఫ్లేవర్స్ ఇస్తారు. చార్కోల్తో ప్రాసెస్ చేస్తారని చెప్పాను కదా, అది ఎలా చేస్తారంటే ముందుగా చార్కోల్ని తయారు చేస్తారు ఇక్కడే. అది ఎలా తయారు చేస్తారంటే షుగర్ మ్యాపిల్ ట్రీ యొక్క వుడ్ని కాల్చి చార్కోల్ని తయారు చేస్తారు. పైన కనిపిస్తున్న పిక్లో విధంగా ఆ చార్కోల్ అంతా ఒక పెద్ద బ్యారెల్లో వేసి, ఆ బ్యారెల్ కూడా 10 feet డెప్త్ ఉంటుంది. తయారు చేసిన విస్కీని ఆ బ్యారెల్లో డ్రాప్ వేస్తూ ఫిల్టర్ చేస్తారు. సో ఈ డ్రాప్ ఆ 10 feet ఉన్న చార్కోల్ త్రూ పాస్ అవుతుంది కింద వరకు. సో అలా ఫిల్టర్ అవుతుంది. సో అట్లా కిందకి పాస్ అవడానికి 10 feet వరకు 1 day పడుతుందంట. ఇలా ఫిల్టర్ అయ్యి వచ్చిన విస్కీలో ఎసిడిక్ నేచర్ అంతా పోయి ఒక మంచి ఫ్లేవర్ఫుల్ బ్లెండ్ వస్తుందంట. ఓన్లీ ఇంతే ఫిల్టర్ చేయాలి, అంత ఫిల్టర్ చేస్తేనే ఈ ఫ్లేవర్ వస్తుంది అని కూడా ఉంటుంది సీక్రెట్ రెసిపీ. సో అది ఫాలో అవుతున్నారు ఇక్కడ. Again, just our beforehand, but there are a lot of good uses we use this for around here. Can you all guess what we made during the pandemic? Hand sanitizer. Yeah. And if you ever see anybody cleaning around here with a little spray bottle? 3 grains నుంచి మాల్ట్ తయారు చేయగా మిగిలిన పిప్పిని వీళ్ళు ఇక్కడ లోకల్ ఫార్మర్స్ కి ఉన్న ఆవులకి తవుడు కింద యూస్ చేస్తారు. అలాగే ఇక్కడ మొక్కలకి ఎరువుగా కూడా యూస్ చేస్తారంట. సో ఈ కేవ్లోకి వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న వాటరే ఈ డిస్టిలరీకి అంతా వాటర్ సప్లై చేసేది. ఇలా ఉంది బయట దూరం నుంచి. ప్యూరెస్ట్ వాటర్ అంటే 173 countries కి ఈ వాటరే సప్లై చేస్తారు. ఈ వాటర్ తో తయారు చేసిన జాక్ డానియల్స్ విస్కీనే సప్లై చేస్తారు 173 countries కి. ప్యూరెస్ట్ వాటర్ ఇది ఈ కొండలోంచి ఒక చిన్న వాటర్ ఫాల్ కింద ఉండి అక్కడ నుంచి వస్తుంది. ఈ విస్కీ ఫౌండర్ జాక్ డేనియల్ వాళ్ళ మదర్ చిన్నప్పుడు చనిపోతే వాళ్ళ ఫాదర్ అండ్ స్టెప్ మామ్ సరిగ్గా చూసుకోలేదు ఈయన్ని. సో 7 years old అప్పుడు బయటకు వచ్చేసారు ఇంటి నుంచి. అంత చిన్న ఏజ్ లో బయటకు వచ్చేస్తే ఎన్నో కష్టాలు పడతారు కదా. ఈయన చాలా కష్టాలు పడి తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత 18 years వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో కలిపి ఈ డిస్టిలరీని పెట్టాలి అనుకున్నారు. కానీ ఇది కావాలంటే వాటర్ సోర్స్ కావాలి కదా. దానికోసం ఈ ఊరు వస్తే ఇక్కడ వీళ్ళు ఈ కేవ్ని ఫైండ్ చేశారు. ఇందులోంచి న్యాచురల్గా ఈ వాటర్ రావడం చూసి వాళ్ళు ఇక్కడ ఈ డిస్టిలరీని పెట్టారు. మనం ముందుగా అనుకున్నాం కదా ఇంత చిన్న పల్లెటూరులో ఇది పెట్టడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి. సో ఈ వాటరే దానికి రీజన్. ఈయనే జాక్ అంటే ఆయన ఫ్రెండ్స్ తో కలిపి. We don't put our whiskey in barrels. We entrust it to its color, and a good part of its flavor are drawn from the barrel. As it passes through the fire, the natural sugar in the We believe the barrel is so important to the quality and maturity of the whiskey.
It's pretty common to end up the team to have ఇదంతా బాటిలింగ్ యూనిట్. క్వాలిటీ చెక్ అంతా చేసిన తర్వాత లాస్ట్ బాటిలింగ్ ఇక్కడ చేస్తారు. స్టార్టింగ్ లో ఈ వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాను. సో ఈ లోపల నుంచి ఈ తయారు చేసిన ఈ వాటర్ అంతా మనకి బయటికి పంపిస్తారు. మాకు చార్కోల్ మెలోయింగ్ ప్రాసెస్ అలాగే బ్యారెల్స్ వేర్ హౌస్ కూడా చూపించారు. బట్ ఆ 2 ప్లేసెస్లో మాత్రం ఫోన్ అలౌ చేయలేదు సేఫ్టీ పర్పస్ కోసం. హై టెంపరేచర్ ఉంది లోపల కూడా వేడిగా. సో అక్కడ నేనైతే క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ ఇది ఎండ్ ఆఫ్ ద టూర్. ఇంత ప్రాసెస్ చూసిన తర్వాత ఈ విస్కీ కొనేసుకోవాలి అని ఎవరైనా టెంప్ట్ అయితే ఎండింగ్లో ఈ స్టోర్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ స్టోర్లో కూడా చాలా వెరైటీస్ అన్నీ పెట్టారు. మేబీ బయట షాప్స్లో దొరుకుతాయో దొరకవో ఇన్ని వెరైటీస్ నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా మోడల్స్ ఉన్నాయి. సో హ్యాపీగా కొనేసుకోవచ్చు. కాక్టైల్ మిక్సర్, జింజర్ ఆలే ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మనం వెళ్ళిన టూరే కాకుండా ఇక్కడ వేరే కైండ్ ఆఫ్ టూర్స్ కూడా ఉన్నాయి. వాటిలో విస్కీ టేస్టింగ్ కూడా ఉంటుంది ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ, కానీ వాటికి కిడ్స్ అలౌ చేయరు. సో మనం వెళ్ళిన టూర్ ఒక్కటే ఓన్లీ కిడ్స్ అలౌ చేస్తారు. ఆబ్వియస్లీ టేస్టింగ్ ఉండదు. సో స్టార్టింగ్లో చూసిన ఈ వాటర్ అక్కడి నుంచే వస్తుంది. యాక్చువల్లీ మనం చూసిన కేవ్ దగ్గర నుంచి. ఇది నాష్విల్ నుంచి 50 మైల్స్ దూరంలో ఉంది. మన ప్రీవియస్ వీడియో చూడలేని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనము ఈరోజు మార్నింగ్ అట్లాంటాలో స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్రేక్ తీసుకుని ఈ టూర్ అంతా చూసి ఇప్పుడు నాష్విల్ బయలుదేరాము. బట్ నాష్విల్ వెళ్ళే లోపు ఇంకొక ప్లేస్లో కూడా ఆగబోతున్నాము. మన టెన్నిసీ ట్రిప్ ఎలా అవుతుంది, నెక్స్ట్ ఏ ప్లేస్లో ఆగబోతున్నాము అన్నీ రాబోయే వ్లాగ్స్లో వస్తున్నాయి. మళ్ళీ కలుద్దాం మనం అప్పుడు. అంతవరకు బాయ్.